నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి సిగ్గులేని పనులు. చైనాకు పర్ఫెక్ట్ గా సరిపోయే మాట ఇది. ఇంతకు మించి దిగజారుడు అనుకున్న ప్రతిసారి అది తప్పు అని చైనా ప్రూవ్ చేస్తూనే ఉంది. శాంతి చర్చలు జరుపుతూ సరిహద్దులో ఓవర్ యాక్షన్ చేయడం, స్నేహం అంటూ కుట్రలు చేయడం డ్రాగన్ కు నూడిల్స్ తో పెట్టిన విద్య. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య కూడా అలాంటి తోకే జాడించిన మధ్యవర్తిత్వం చేస్తామని మాయమాటలు చెప్పి భారత్ మీద కుట్ర పన్నిందా? పాక్ కు సాయంగా నిలిచి భారత్ మీద పైచేయి సాధించాలనుకుందా? ఏం జరిగింది? యుద్ధంలో పాకిస్తాన్కు సాయం చేసిన డ్రాగన్ సాయం చేసింది కాకుండా మళ్లీ పతిత్తు మాటలు. అసలు పాకిస్తాన్కు చైనా అందించిన సాయమేంటి? భారత్ యుద్ధం చేసింది పాక్తో మాత్రమే కాదా? తెర వెనుక డ్రాగన్ కంట్రీ వేసిన నీచపు వేషాలేంటి? ఓ మాట చెప్పింది అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. ఓ పని చేసిందంటే దాని వెనక కుట్ర ఉన్నట్లే. చైనా ఎప్పుడూ ఇంతే. ప్రపంచానికి పెద్దన్న హోదా కోసం ప్రయత్నాలు చేస్తూ దరిద్రపు వేషాలన్నీ వేస్తోంది. భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతూ దగుల్బాజీ వేషాలకు పాల్పడుతోంది. పైకి మాత్రం పతిత్తు మాటలు మాట్లాడడం, సరిహద్దుల్లో రెచ్చగొట్టడం, ఎల్ఏసీ నిబంధనలు ఉల్లంఘించడం, అరుణాచల్ ప్రదేశ్ గ్రామాల పేర్లు మార్చేయడం. చైనా చేయని దరిద్రపు వేషాలు లేవు. ఇంతకు మించి దిగజారదు అనుకుంటే అది తప్పు అని ప్రూవ్ చేసింది డ్రాగన్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటూ మాయమాటలు చెప్పిన చైనా పాకిస్తాన్కు సాయంగా నిలిచింది. భారత్ గుట్టును పాకిగాళ్ల చేతుల్లో పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. చైనా ఇంత కుట్ర చేసినా కలేసి మెలేసి అందరినీ ఏసేసింది మన ఆర్మీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముమ్మరంగా సాగుతున్న వేళ పాకిస్తాన్ విదేశీయుల సాయంతో కుట్రలకు తెరలేపిందనే సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. భారత్పై ప్రతిదాడులు చేసేందుకు వీలుగా మన ఎయిర్ బేసులు, రక్షణ స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టిన పాక్కు దాని మిత్ర దేశమైన చైనా సాయం అందించిందని రక్షణ శాఖకు చెందిన ఓ రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. డిఫెన్స్ కు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ నిర్వహించిన ఈ స్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్లో టార్గెట్లను ఫిక్స్ చేసుకుని డ్రోన్లను పంపేందుకు వీలుగా చైనా వారికి సాయం చేసినట్లు గుర్తించారు. పాక్కు ఆయుధ రక్షణ వ్యవస్థలతో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా చైనా అందించినట్లు ఈ రిపోర్టులో తేలింది. ఓవరాల్ గా భారత్ పాక్ పోరులో చైనా యాక్టివ్ గా పనిచేసిందని తేలింది. భారత బలగాల మోహరింపులు, ఆయుధాలను గుర్తించేందుకు పాకిస్తాన్ రాడర్లు, ఆయుధ రక్షణ వ్యవస్థలకు చైనా ఉపగ్రహం సాయం అందించిందని అధ్యయనంలో తేలింది. ఆ మధ్య చైనాకు చెందిన గూఢాచార నౌక డాయాంగ్ ఈ హ్యావ్ భారత జలాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. పాక్కు సాయంగా నిలిచేందుకు చైనా ఈ నౌకను పంపి ఉండొచ్చనే క్లారిటీ వచ్చేసింది. పహల్గాం దాడి తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి మధ్య సుమారు 15 రోజుల్లో చైనా తమ శాటిలైట్ల కవరేజ్ను పెంచాయి. దీంతో భారత్లో లక్ష్యాల సమాచారాన్ని పాక్కు అందించినట్లు తెలుస్తోంది. తద్వారా భారత బలగాల కదలికల్ని పాకిస్తాన్ ముందే తెలుసుకునేలా చేసిందని తెలుస్తోంది. నిజానికి పాకిస్తాన్కు చైనా కేవలం ఫైటర్ జెట్లు, మిజైల్స్ మాత్రమే ఇచ్చిందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు డ్రాగన్ దొంగ బుద్ధి బయటపడింది. లాజిస్టిక్, నిఘా సమాచారం కూడా ఇచ్చిందని ఈ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
చైనా సాయం తీసుకుని మరీ భారత్తో పాక్ యుద్ధానికి దిగింది. అయినా సరే మన ఆర్మీకి పోటీ ఇవ్వడం కాదు కదా, కనీసం నిల్చోలేకపోయింది. చైనా సాయం తీసుకుని మరీ లక్ష్యాల్ని శాటిలైట్ ద్వారా గుర్తించి వందల కొద్దీ డ్రోన్లను ప్రయోగించినా తుస్సుమని కూలిపోయింది. మన S-400 సుదర్శన చక్ర, L-70 వ్యవస్థల ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోయాయి. ఆపరేషన్ సింధూరులో భారత ఆర్మీ దెబ్బకు పాక్ వణికిపోయింది. పాకిస్తాన్ను గెలిపించడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. అయినా సరే ఈ రెండింటి బంధం భారత సైన్యం బలం ముందు నిలవలేకపోయిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఒక రకంగా భారత్ భయపెట్టింది పాకిస్తాన్ను మాత్రమే కాదు, చైనాను కూడా. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చెయ్యలేరు, వ్యూహాలు తట్టుకోలేరు అని ఆ రెండు గుంటనక్క దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది భారత్. డిఫెన్స్ టెక్నాలజీలో కానివ్వండి, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో కానివ్వండి, పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేసింది. దాంట్లో డ్రోన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ సిస్టమ్ కానివ్వండి, అట్లాగే ఫైటర్ జెట్స్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రాటజికల్ రిలేషన్ ఉంది కనుక డెఫినెట్ గా ఎప్పుడు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం చైనాని ఏదైతే మనం నమ్మాలా అనేది ఒక ట్రస్ట్ ఏంటి అనేది ఉంది. మనం చైనాని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్కు సాయం చేసిందన్న ప్రచారంపై చైనా రియాక్ట్ విధానం ఇప్పుడు మరింత కోపం తెప్పిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని, ప్రాంతీయ సుస్థిరత కోసమే తాము కష్టపడతామని చెప్పుకొచ్చింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో తాము తటస్థంగా వ్యవహరించామని నంగనాచి కబుర్లు చెప్తోంది. చైనా ఒక మాట బయటకు చెప్పిందంటే, మరీ ముఖ్యంగా భారత్ విషయంలో ఓ ప్రకటన చేసింది అంటే అది 100కు 200% అబద్ధమే. పాకుకు సాయం చేసింది కాకుండా అదేదో పెద్ద దిక్కు అయినట్లు పేదరాశి పెద్దమ్మ కథలు చెప్తోంది. మనం సింధు జలాలు ఆపేశామని పాకిస్తాన్ కోసం డ్యాం నిర్మిస్తున్న చైనా పాకుకు సాయం చేయలేదు అంటే నమ్మడానికి ప్రపంచ దేశాలు మరీ అమాయకులా? భారత్ మీద అక్కసుతో చుట్టుపక్కల దేశాలను బుట్టలో వేసుకుంటోంది చైనా. అప్పులని కొందరిని, సాయం పేరుతో మరికొందరిని మాయ చేస్తోంది. భారత్ను ఎలా అయినా సరే దెబ్బతీయాలని ప్లాన్ చేస్తూ పళ్ళు రాలగొట్టుకుంటోంది. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిణామాలే చూస్తామా? చైనా పాక్ కలిసి కుట్రలు చేసే అవకాశాలుంటాయా? అసలు పాకిస్తాన్ అంటే ఎందుకు చైనాకు అంత ప్రేమ? భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య చైనా తీరు సంధిస్తున్న ప్రశ్నలేంటి? చైనా మరిన్ని కుట్రలు చేసే ఛాన్స్ ఉందా? అసలు పాక్ అంటే చైనాకు ఎందుకింత ప్రేమ? రెండు దేశాలు కలిసి భారత్పై కుట్ర చేస్తాయా? చైనాను లైఫ్లో నమ్మడానికి లేదా? చైనా తీరుతో భారత్ ఏం చేయబోతోంది? చైనా పాక్ బంధం స్ట్రాంగ్ అయింది. ఆ రెండు దేశాల మధ్య ఇంతటి బంధం ఏర్పడడానికి ప్రధాన కారణం సిపెక్ మాత్రమే. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా పాకిస్తాన్లో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతో పాక్ను కాపాడుకోవడం ఒక మోటోగా చైనా తీసుకున్నట్లు కనిపిస్తోంది. భారత్తో ఉద్రిక్తతల మధ్య పాక్కు సాయం చేసింది అందుకే. నిజానికి గాల్వన్ లోయ ఘటన తర్వాత చైనా భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అయితే కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ తర్వాత భారత్తో దోస్త్ మేరా దోస్త్ అంటూ డాన్సులు మొదలుపెట్టింది చైనా. అలాంటిది యుద్ధం వచ్చేసరికి పాక్ వైపు ఉండిపోయింది. తటస్థంగా ఉండాల్సింది పోయి భారత్ మీద అక్కసుతో పాక్కు సమాచార సాయం చేసింది. ఈ వివాదం కాస్త రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు. అంతర్జాతీయ వేదికలపై అసలు పాకిస్తాన్ అంటే ఎవరో కూడా తమకు తెలియదు అన్నట్లు నంగనాచి కబుర్లు చెప్పే చైనా లోపల మాత్రం పాక్తో చెత్తాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రపంచానికి చెడు చేస్తుందంటూ చిలక పలుకులు పలికే చైనా అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సాయం చేస్తూ ఉంటుంది.
పహల్గాం ఘటన తర్వాత కూడా ఈ దాడిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలి అంటూ డ్రాగన్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. కట్ చేస్తే అదే చైనా పాకిస్తాన్కు సాయం చేసింది. భారత బలగాల మోహరింపు, ఎయిర్ బేస్లకు సంబంధించి శాటిలైట్ సమాచారం అందించింది. చైనా దిక్కుమాలినతనం రేంజ్ ఏంటో ఇంతకు మించి ఎగ్జాంపుల్ కావాలా? ఇలాంటి చైనా, పాక్ భవిష్యత్తులో ఒకటిగా కలిసిపోయి భారత్ మీద మరిన్ని కుట్రలు చేసే అవకాశాలు లేకపోలేదు. భారత్లో దురాక్రమణ చేసే ఛాన్స్ కూడా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనాకు సంబంధించి ఏదైనా సరే అది పాకిస్తాన్ది అన్నట్లే. దీంతో రెండు దేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. India should take a firm decision based on the strong strategy relation and సలాగా మనం ఇండిజియస్ టెక్నాలజీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ ఫోకస్ చేయాలి ఆ విషయంలో. అండ్ ఇండియా మస్ట్ ఛాలెంజ్ చైనా ఆన్ గ్లోబల్ ప్లాట్ఫామ్ లైక్ టిబెట్ ని, హాంకాంగ్, అట్లాగే సౌత్ చైనా గురించి కూడా మనము చైనాని అంటే మనము ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ను కాపాడుకోవడమే లక్ష్యం అన్నట్లుగా చైనా తీరు కనిపిస్తోంది. పాక్కు డ్రాగన్ అన్ని రకాలుగా మద్దతిస్తోంది. భారత్పై దాడి చేసేందుకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు శాటిలైట్ సాయం చేసిన చైనా భారత్ కొట్టిన దెబ్బ పాక్ పై పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారిని భారత్ పై ఉసిగొలిపి దాడులు చేసేందుకు సాయం చేస్తున్న పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న భారత్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత కఠినంగా వ్యవహరిస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారత్ పాక్ను కోలుకోలేని దెబ్బతీసింది. తాగు, సాగునీటికి అవస్థలు పడుతున్న పాక్ సింధు జలాలు ఆగిపోవడంతో కరువుతో అల్లాడుతుందని అంతా భావించారు. అయితే భారత్ చేస్తున్న ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు చైనా మధ్యలో ఎంటర్ అయింది. పాక్కు నీళ్లు తరలించేలా మొహమండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసింది. చైనా, పాక్ కలిసి భారత్ మీద కుట్రలు చేసే ప్రమాదం లేకపోలేదు. దీంతో దానికిప్పుడు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రెండు దేశాల కుట్రలను, తెర వెనుక స్నేహాన్ని ప్రపంచం ముందు పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనా, పాక్ మధ్య అన్ని రకాల బంధాలను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నిజ స్వరూపం గురించి ప్రపంచమంతా చెప్పడానికి మోదీ సర్కారు ఒక టీం ఏర్పాటు చేసింది. ఈ టీంతోనే పాక్, చైనా రహస్య స్నేహాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు దేశాలు కలిసి మరిన్ని దారుణాలకు తెగించే అవకాశాలు ఉంటాయి. భారత్ మీద పై చేయి సాధించేందుకు మరిన్ని కుట్రలు చేసే ఛాన్స్ ఉంటుంది.